వద్దండి, నా మాట వినండి. నన్ను ఆపక హల్య. ఇది ఎవరు చేశారో నాకు తెలియాలి. ఎవరు చేశారో నాకు చెప్పాలి. నేను చెప్తాను మావయ్య. ఆ ప్లేట్లో గాజు పెంకులు కలిపింది అదితి. ఈ విషయం మీతో చెప్పనివ్వకుండా మా అమ్మ నోరు నొక్కేసింది. నువ్వు అసలు మనిషివేనా ఆదితి? రోగాలు తగ్గించి గాయాలు మాన్పించే డాక్టర్ అయ్యుండి ఇంత నీచానికి దిగజారుతావా? నీకు ఆల్య మీద కోపం ఉందని తెలుసు కానీ మరి ఇంత కోపమా? అసలు నిన్నేం చేయాలి? ఆగండి, ఆగండి, ఆగండి. అదితి నేను చేయకండి. ఏయ్, ఏంటో చేసేది? గౌతమ్ నన్ను తిడతాడు, మధ్యలో నువ్వేంటి? మేము చూసుకుంటాం, నువ్వేంటి మధ్యలో? పక్కకెళ్ళు. పక్కకెళ్లాల్సింది అహల్య కాదు, నువ్వు. మా మధ్యలోకి వచ్చింది నువ్వు, మమ్మల్ని విడతీయాలని చూస్తుంది నువ్వు. నిన్ను చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. రోజు రోజుకి నువ్వు దిగజారిపోతున్నావు. నువ్వు ఒక మనిషిగా కాదు కదా, ఒక ఆడదానిలాగా కూడా నువ్వు అర్హత కోల్పోతున్నావు. అహల్య ఆపినందుకు కాదు, కొట్టడానికి కూడా. నిన్ను తాకాలంటే నాకు జుగుప్సగా ఉంది. నీకు నాకు మధ్య కొంచెం ఓర్చుకోండి. గాజు పెంకు తీస్తేనే నొప్పి తగ్గుతుంది. నొప్పి అక్కడ లేదండి, ఇక్కడుంది. అది గుచ్చుకుంది కాళ్ళల్లో కాదండి, నా గుండెల్లో. గాయపడింది నా పాదం కాదు, నా హృదయం. ఎందుకండి ఇలా చేశారు? నాకు గాయమైందని తెలిసి కూడా మీరెందుకు గాయం చేసుకున్నారు? మీ పట్ల నా బాధ్యత గురించి. మిమ్మల్ని గాయపరిచిన అదితికే కాదు, అదితి చేసిన గాయాన్ని నా దగ్గర దాచిన మీకు కూడా తెలియాలని ఇలా చేశాను. నా ప్రాణం పోయినా ఇంద్రకిచ్చిన మాట తప్పనని మీకు చెప్పాను. మనం భార్యాభర్తలం అని కోర్టు చెప్పింది. మీరు ఇంటి కోడలని, మా నాన్నమ్మని కాదని మా అమ్మ మీకు హారతిచ్చింది. నేను మీ సొంతం అని మా నాన్న చెప్పాడు. మీకింతకంటే భరోసా ఇంకేం కావాలండి? దయచేసి మీరు ఇప్పటికైనా నన్ను మీ సొంతం అనుకోండి. ఇది మీ ఇల్లని, ఈ మనుషులు మీ వాళ్ళని మీరు నమ్మండి. మీకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా మాతో చెప్పుకునే హక్కు, స్వాతంత్రం మీకున్నాయని మీరు నమ్మండి.
మీరు ఇంటి కోడలని మా నాన్న చెప్పారు. మీరు ఇంటి మహాలక్ష్మి అని మా అమ్మ చెప్పింది. ఎప్పటికైనా మీరే నా భార్య అని నేను చెప్తున్నాను. ఈ నిజాన్ని మీరు అంగీకరించండి. గుండెలో ఇలా రండి. రెండు కన్నులా